ఓం నమ శివాయ. హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే రీడింగ్ వచ్చి, మీరు ఇష్టపడుతున్న మీ పర్సన్ మీ గురించి నిజంగా ఏమనుకుంటున్నారో సింగిల్ కార్డ్ ద్వారా తెలుసుకుందాము. కార్డ్స్ తీద్దామండి. సింగిల్ కార్డ్ రీడింగే చేస్తున్నాను ఈరోజు. ఒక కార్డ్ తీసుకుందాం. ద ఎంపరర్. ఓకే, మీరు ఇష్టపడుతున్న మీ పర్సన్ మీ గురించి నిజంగా ఏమనుకుంటున్నారు అనే మన క్వశ్చన్కి ద ఎంపరర్ అనే కార్డు వచ్చింది. సో కార్డ్ బట్టి రీడింగ్ చేద్దాం. ఇప్పుడు చూడండి అండ్ రీడింగ్లోకి వెళ్ళిపోదాం. మీ పర్సన్ మిమ్మల్ని స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ పర్సన్గా చూస్తున్నారనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది. వాళ్లకు మీరు మెంటల్లీ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్గా ఉన్న వ్యక్తి అని అనిపిస్తుందన్నమాట. ఈజీగా ఎవరిపైన డిపెండ్ అవ్వని వ్యక్తిగా మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది. అండ్ రెస్పెక్ట్ చాలా ఉంది, మీరంటే మీ పర్సన్కి రెస్పెక్ట్ చాలా ఉంది. లవ్ కంటే ముందు రెస్పెక్ట్ ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది మీ పర్సన్లో. అండ్ మిమ్మల్ని సీరియస్గా తీసుకుంటున్నారనమాట. అంటే మీ రిలేషన్ అనేది ఒక టైం పాస్గా కాదు, మీ పర్సన్ సీరియస్గా తీసుకుంటున్నారనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, బట్ ఏంటంటే వాళ్ళు తమ ఫీలింగ్స్ ఏంటంటే కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా ఈ రీడింగ్లో తెలుస్తుందన్నమాట. అంటే ఓపెన్లీ బయటికి చాలా ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, కానీ ఫీలింగ్స్ మాత్రం ఈ పర్సన్కి మీ పైన చాలా ఉన్నాయి అనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్గా కూడా చూస్తున్నారనమాట. అంటే ఇది ఒక క్యాజువల్ క్రష్గా కాకుండా మిమ్మల్ని ఫ్యూచర్ పార్ట్నర్ మెటీరియల్గా కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉన్నట్టుగా, ఛాన్స్ ఉన్నట్టుగా ఈ రీడింగ్లో తెలుస్తుందన్నమాట. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేయాలనుకునే తత్వం, నేచర్ కొద్దిగా వాళ్ళల్లో ఉండవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా మీ పైన పొసెసివ్నెస్ ఉందన్నమాట. సో దానివల్ల మేబీ అయి ఉండొచ్చు. అంటే మీకు ఎక్కువ మిమ్మల్ని కేర్ చేయాలి అనే ఉద్దేశం కూడా కావచ్చు అనమాట. ఈ పర్సన్ నెగిటివ్గా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. డామినేట్ అంటే నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదండి. పాజిటివ్గా థింక్ చేయండి. మీ పర్సన్కి మీ పై ఉన్న పొసెసివ్నెస్ వల్ల కేర్ ఎక్కువగా చూపించాలి మీ పైన అనే విషయం బట్టి మీ పైన కొంచెం డామినేట్ నేచర్ అనేది మీ పర్సన్కి ఉండవచ్చు అనేది ఈ రీడింగ్లో మనకి తెలుస్తుందన్నమాట. అండ్ ఓవరాల్గా చూస్తే వాళ్ళు మీ పర్సన్ మిమ్మల్ని సీరియస్గా రెస్పెక్ట్తో చూస్తున్నారు. అండ్ ఎమోషన్ని బయట పెట్టడంలో హైడ్ చేస్తున్నట్టుగా, కొంచెం రిజర్వ్డ్గా ఉన్నట్టుగా ఈ రీడింగ్లో తెలుస్తుంది. సో ఈ రీడింగ్ ఎవరికి రిజోనేట్ అయితే వాళ్ళ రీడింగ్గా తీసుకోండి. మిగతా వాళ్ళు ఒక టైంపాస్గా చూసి లీవ్ చేయండి. ఓకేనా? మరొక రీడింగ్తో మీ ముందుంటాను. బాయ్ అండి.